ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లిలో జరిగిన ఒక వివాహ ఉత్సవానికి హాజరయ్యారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీకి సంబంధించిన కూతురు వివాహం ఈరోజు ఎర్రవల్లి గ్రామంలో జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు కేసీఆర్ దంపతులు ఇద్దరు ఆ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన చాలాసేపు వివాహంలో కూర్చున్నారు. అక్కడికి వచ్చినటువంటి అతిథులను, ఆయన సన్నిహితులను ఆయన ముచ్చటించారు. చాలాసేపు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఒక సంతోషాన్ని కలిగించింది. ఒక సామాన్య వ్యక్తిలాగా ఆయన అక్కడికి వచ్చి కూర్చోవడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, వాళ్ళతో కలిసి భోజనాలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి విషయం. ఇక సిద్దిపేటలో ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు జరిగాయి. ముఖ్యంగా సిద్దిపేట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొండమల్లయ్య గార్డెన్లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించిన నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్మిక సంఘాల నాయకుడు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా కూడా కార్మిక సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేకపోయారని, ఇప్పటికైనా కనీసం కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక హుస్నాబాద్లో కూడా ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉత్సవాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, తర్వాత ఉత్సవాలు జరిగాయి. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు మంజీరా రచయితల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 8న అలాజ్పూర్ కిషన్ రచించినటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ సభ జరుగుతుందని, సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సాహితీ ప్రియులు, సాహిత్యకారులు, కవులు, రచయితలు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి మంజీరా రచయితల సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసి మెదక్ జిల్లా రామాయంపేటలో కూడా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు నిర్వహించారు. కార్మికులంతా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సమావేశాలు నిర్వహించారు. కార్మికుల హక్కులను కాలరాసే చర్యలను ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇక తూప్రాన్లోని నలంద డిగ్రీ కళాశాలలో ఈరోజు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈరోజు డిగ్రీ పరీక్షలు ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం సరైన సమయానికి అక్కడికి వచ్చి కళాశాల తలుపులు కూడా తీయకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ సందర్భంగా కళాశాల ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. స్థానికంగా ఉండేటువంటి అధికారులు వచ్చి యాజమాన్యంతో మాట్లాడి అక్కడికి పిలిపించినప్పటికీ కూడా వారు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల డిగ్రీ కళాశాల యాజమాన్యాలంతా కూడా ఈరోజు పరీక్షల్ని బహిష్కరిస్తున్నామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యం ఆ కళాశాలను తీయనట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కూడా ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఇక గుమ్మడితలకు సంబంధించి డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లవల్లి ప్యారానగర్కి సంబంధించిన గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. డంప్ యార్డుకు నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అందుకు అవసరమైనటువంటి జీవోను కూడా విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.